నాడు పిల్లగాడు రాజు సూర్య వాడాలి కదరా అబ్బాబా వాళ్ళు మాట చెప్పినప్పుడు సరే పర్వాలేదు దాన్ని ఇట్లా కాదు ఇలా వీరప్ప కన్నోళ్ళు 7 కడుగుల తల్లి సని రొమ్ము కొరికి రక్తం నాయ కులం కడిగ కులము ఇలా వాళ్ళ చేతులు పెడితే కాందాని గట్లు కౌశల్య కొండల తలగొట్టి దాని ప్రాణం తీస్తారా అని ఆ జలవీరప్ప కన్నుడు 7 కడుగులు వినిపించింది బిడ్డ కడిగిలాలా ఇన్ని రోజులు బట్టి నేను సాదుకున్నా నేను బిడ్డు అని అల్లారు ముద్దుగా సాదుకున్నా సాధిన చేతులు సడ్డు బండ చేసింది పాపకార్యం ఉండ బతికేది కాదు ఈ 7 అంతరాల వెనక నాకు ఊరమైన అడవిలా లక్క కోళ్ళ మాలు కట్టిన మాల మీదకి పోయి ఒక పెట్టి ఉంటది పెట్టె మీద 3 దెబ్బలు పెట్టె మీద 3 దెబ్బలు పెడితే నా బాపచ్చినని ఆ పెట్టె తలుపు తీస్తుంది పెట్టె తలుపు తీయంగానే ఈ ఎడమదండకు బగ్గం పెట్టి గొరగొర గుంజుకపోయేద్దా అనవర్రండను కానరాని గట్లు కౌశల్య కొండలల్లా దాని కంతల్లో కొడితే కనగుడ్లు తీయండి దాని కాళ్ళు నరికి కానుగులలో వేయండి దాని చేతులు నరికి చెన్నెంగి చెట్లలో వారేయండి ఆనాడి కాలాన నా పెళ్లి పెట్టరు నరి ఎంత రాదు బారి నాటి సిద్ధలేసి వెళ్ళే నాయమైన రత్నంగి వినక వెనక పెళ్లి వేసుకున్నాడు కాంతరు చిత్రాంగి పెట్టే బాధకు కొడుకు సారంగ ధరని ఎట్లా ప్రాణం తీసిండ్రో దాని ప్రాణం తీయబోని బిడ్డ మహారాజు చెప్పినప్పుడు కట్టుకోళ్ళు చూసినా బయలు ఆ పొల్ల పని ఇద్దరు వాళ్ళు ఏది ఆత ఉన్నారే అమ్మా మా కొయ్యాల కమ్మరా కటికల్లు లక్క కోలమాలెక్కి ఆ టంకుపేట కాడికి వచ్చి 3 దెబ్బలు కొడతారు పళ్ళు పొలాలు ఎత్తి నేను పళ్ళు పొలాలు ఇంట్లోనే 3 దెబ్బల సైడ్ ఇళ్ళ పిల్లలు సంబరపడకుండా బయటికి వచ్చానమ్మా బయటికి వచ్చినప్పుడు ఏదో కడిగల్ల కళ్ళవార చూసి కాదమ్మా 7 కడిగలు అందరూ ఎక్కువ పక్కన కట్టి కాదమ్మా ఏందయ్యా నా తండ్రికి పగ్గాలేది పెడతాను అయ్యా ఒకవేళ మీరు మా ఈ పగ్గాలు పెట్టిన మాట మా చిన్నబాబు తన సూర్య మహారాజు వెళ్తే కారణం మీ తల పండుగ కొడతాడు అయ్యా నేను తప్పు చేసిందయ్యా నీ పానం నీవు అన్నది ఎవరో కాదు నీ తండ్రి చూసిన ధన సూర్య మహారాజు నీ పానం నీవు అన్నాడు గుండెలు వేగులకు బెల్లు ఉన్నాయి కాదు నావా ధన సూర్య రాజా
ఆపురెల్లి తోని నువ్వు ఆటలాడుతున్నాడు పాటలు పాడుతున్నావు ఆట కాని తప్పు మాత్రం చేసినావు అని నీ పానవాది తప్పు చేసేదాన్ని కాదయ్యా పరమ ప్రతివత కన్న బిడ్డని కానీ పాపం చేసేదాన్ని కాదు నాని ఆ కటికోలో దండరేఖకు పగ్గాలు వేటి ఆ బిడ్డను గొరగొర గొరగొర గుంజుక పోతామని ఆనాడు పగ్గం బిగ్గర గుంజి కడితే దండ మీద ఆ బిడ్డ పగ్గం పడ్డదే అవ్వా అయ్యా కటికిలాలా అయ్యా నా పానం పోతుంది అయ్యానే ఆ బిడ్డ ఎంత నా అందుకే వెళ్ళదు ఇప్పటికప్పటికని చూడే నెమ్మలి కన్నీరు వేటగానికే ముద్దు నెమ్మలి ఎంత ఏడుస్తున్నా వేటగాడు వేట చేయకమంటాడా ఆనాడు కటికలు రావే ఆత్మరాలని దొంగ గొడ్డుకు పగ్గం పెట్టినట్టు దొంగ గొడ్డుకు పగ్గం పెట్టినట్టు దొంగ రెక్కకు పగ్గం పెట్టిన చదువుకున్న సినిమా నన్ను మీ చేతిలో పెట్టిందంటే అయ్యా తన సూర్య రాజా ఈ బిడ్డ గుణం నీకు తెలవదారా అయ్యా అయ్యా అయ్యలారా ఒకడికి రారా అయ్యలారా ఒకడికి రారా నన్ను కొట్ట నా ఎంపుగా నాలాంటి బిడ్డలైనా నీకు కూడా లేరనా ఆత్మరాని ఎందుకు మాట్లాడుతున్నావే దొంగకేమో ఉరుకులావు లంజకేమో బొంకులావు లంజవాయి బొంకుదా పిలిపేడి దెబ్బలరా దెబ్బలలా కొట్టుకుంటారా పన్నెండు ఎకరాల పరుపాల తీసుకొచ్చినాడు తల్లి ఆత్మరాని నీ పాలన ఇస్తాను తలుసుకో నీ తల్లిదండ్రులు తలుసుకో బిడ్డ ఆత్మరాని తల్లిదండ్రులు రోజులు అది వేసుకొని అన్నదమ్మల బాధపడకి నీ బాంధువుల అది వేసుకోమన్నారు కాదు నావా కూడా బిడ్డ చూసినవా ఆత్మరానిది అన్నది అయ్యలారా ఇవాళ తల్లిదండ్రులు ఉండేపటికి నా రాజులు అది చేసుకోమన్నా అన్నదమ్ము లేని బిడ్డను అక్క ఎల్లలు లేని బిడ్డను పసిగుడ్డు కంచెలు సాది పెంచి పెద్ద చేసిన చిన్నవాపే మీ చేతిలో పెట్టిందయ్యా అయ్యా నా పానం వీళ్ళని ఆనాడు ఆ బిడ్డ ఆత్మరాణి దేవి మరి అదే 12 ఎకరాల బండ మీద ఆ బిడ్డ అంటాంది అది ఇలా పద్ధతి పట్టింది అయ్యో భగవంతా ఇక నా ప్రాణం ఎట్లా పోతుందిరా అని ఆనాడు ఆ బిడ్డ నాన్న సంతానం ఇచ్చిన సర్వేశ్వర నా జీవత్తు నాన్న నేను ఐక్యపరచుకోమని 10 ఏళ్ళ పద్ధతి బట్టి భగవంతుని వేడుకుంటాంది కాదు నావా దేవా నిన్నేమందు పరమాత్మ మనకుందో పనులు నీతో రానుందో దేవా నిన్నేమనందు పరమాత్ముడు మనకుందో పనులు నీతో రానుందో అయ్యా పెళ్లి పిల్లంటూ నీతో రందు పేరు తెచ్చవు పెద్దల యందు బాగున్నావందు బాగుంటేనే బాసందు రూపాయి
కోతులు నీ అన్న కోటి కోతులు నీ అన్న కొండగట్టు అంజన్న కోటి కోతులు నీ అన్న కోటి కోతులు నీ అన్న అయ్యా శబరికి పోదాము నీతో ఎందు వెతికిన దొరకు వెలుతురు ఎందు అయ్యప్ప సోనందు అగండ జ్యోతి అందు అయ్యా తిరుపతి పోదాము నీతో ఎందు వెతికిన దొరకు వెలుతురు తిరుపతి ఎంకన్నా ఏడేడు కొండలు నీ అన్నా భగవంతు నా ప్రాణం పోతుంది నీళ్ళు ఐక్యపరచుకోమని నా బిడ్డ 10 పంపది పట్టింది అయ్యా నా ప్రాణం తీసి పర్వాలేదు కానీ ఒకవేళ నా ప్రాణం తీసినాక నా మద మాంసం కాకుల కథల పాలు కాకుండా మా చిన్న బాబు తన సూర్య మహారాజు దగ్గర పోయి అయ్యా నీ బిడ్డ ప్రాణం తీయంగా నీ బిడ్డ ఆత్మరానికి మాట అన్నది అయ్యా బిడ్డ మద మాంసాల కాకుల కథల పాలు కాకుండా కట్టె విడకల దానం చేసుకోమన్నది అని ఆ చిన్న బాబుతో ఈ మాట చెప్పులే నాయనా కత్తులల్లా చేదవట్టెలా రామా వేసినప్పుడు ఆనాడు ఆ కట్క వేసినప్పుడు మరి ఆ రక్తం సుక్కలు ఎగిరినాయి రక్తం ఎగిరినప్పుడే కట్టుకోలు అనుకున్నారు మరి ఆ పిల్ల ప్రారంభమైందని కట్టుకోలు చూసిన వదిలిపెట్టి పేర్లు బిడ్డ మెడ మీద కత్తేసినప్పుడు 3 చుక్కలు రక్తం ఎగిరిపడ్డాయి ఒక రక్తం చుక్క పోయి అలనాడి ఆత్మరాని కన్న తండ్రి అమరసింగురాజు ఆ నెమలి ప్రాణం తీయలేదా ఆ నెమలి బొక్కల మీద పడ్డది ఒక రక్తం ఆ బొక్కల మీద రక్తం పడ్డప్పుడు ఆ బొక్కలన్నీ చూసిన కీలు అత్తుకొని బొక్కల మీద నరాలు పుట్టి నరాల మీద మద మాంసం పుట్టి చచ్చిపోయిన నెమలి జీవి మరి వచ్చి ఆత్మలో నివారణ అయింది తన బొందిలోన ఆ జీవి వచ్చి పడ్డప్పుడు ఆ నెమలి పానం వచ్చింది రెప్పలు కొట్టి లేచిపోయింది ఇంకొక చుక్క రక్తం చూడు అదే బండ మీద మరి నీళ్ళ కోనేరైంది పాల కోనేరైంది ఇంకో రక్తం చుక్క ఏంటి రామశిలక 5 గొర్రెంక అవి 2 అయినాయా మరి ఆ బిడ్డ పరమ ప్రతిభత కాబట్టి ఆ బిడ్డ ఆత్మరాని ప్రాణము పోలేదు కాదు నావా 3 గడియలు మురిచిపోయింది ఆ బిడ్డ లేచింది లేచినాక కట్టుకోలు లేరు ఆనాడు ఆ బిడ్డ పానం పోలే అక్కడ ప్రకారంగా గుండాలు పుట్టినాయి ఆ రామశిల కొను గొర్రెంక పుట్టింది అప్పుడు ఆ బిడ్డ ఏమంటాంది ఏమిటే ఏంటి రామశిలక 5 గొర్రెంక ఇది ఆత్మరాని రక్తం చుక్కలతో పుట్టిన గుండాలు ఆత్మరాని సెలవులేంది ఈ గుండంలో నీళ్లు తాగితే ఎవరైనా పర్వాలేదు పాకానికి వచ్చిన పత్తికాయ లెక్క మన శిరస్సు వలిగి మన పానం పోవాలి అని ఆ రామశిలకతోటి ఆ గొర్రెంకతోటి ఆ మాట చెప్పి బండ మీద ఉన్న బిడ్డ అనుకున్నది బతుకుపాడు వడియల కటికొల్ల చేత నా ప్రాణం పోకపాయనా అడవిలోన నేనుంటే ఏ మగ బాయిగాడు వచ్చినా ప్రతిపదరం పాడు ఏతడు ఏడుగురు నేనెందుకు బతకాలే నా చిన్న వాప నాకు లక్క కూరల మాల కట్టిన మాలకాడికి పోతున్న నా బిడ్డ ఆత్మరాని దేవినమ్మా యా కరుణ చూపు మా రామా కళ్యాణ రామా కోపమామ పైన నీకు రామా
బిడ్డ ఆత్మరాని కల కన్నీళ్ళు తీసుకున్న బతుకు పాడు కూడా ఉన్నదానికంటే ఉడిని మీద తగ్గిదానికంటే జాడింది మీద పట్టిందానికంటే ప్రాణం విడిచింది మేలని బిడ్డ రాను 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 అదే చూసిన లక్క కూరలో మాలు కాడికి వచ్చింది మాల వీధికి ఎక్కేటప్పుడు గా బిడ్డని కొంటాంది ఆత్మరాణి దేవి ఈ మాల మీద అడవికి వచ్చిన కాడ గొల్ల కొడుకు వచ్చినా కానీ కాపు కొడుకు వచ్చినా తెలుగు కొడుకు వచ్చినా కానీ ఒకవేళ పరాయి మగవాడి అడవిలోకి వచ్చిన మాట కొంటే మూగుని కాడది కాబట్టి అరటి పంటలకి భ్రమించుకుంటారు అనుకున్నదమ్మా అని ఆ బిడ్డ చూడు మరి ఆత్మరాణి దేవి మాల మీదకి పోయినాక మాల మీదకి పరాయి మగవాడు వచ్చే సెలవు లేదు అని ఒకటో మెట్టి మీద అడుగు పెడితే వానికి ఒకరింతలు పుట్టాలి రెండో మెట్టి మీద అడుగు పెడితే రోత బుద్ధులు పుట్టాలి మూడో మెట్టి మీద అడుగు పెడితే మూడు చచ్చి కింద పడిపోవాలన్నదో అని ఆ మెట్టు చూసిన బిడ్డ శాపన పెట్టింది యథావిధిగా పోయింది మళ్ళా చిన్నబాబు చేసి ఆ లక్క కూరల మాల మీద టంకు పెట్టెలు వండుకొని ఆ బిడ్డ సంగతి అక్కడ ఉన్నదా ఆ ఏడరా కడిగలు రాస్తాను చెప్తాను కడిగలు రాజువేడికి వచ్చిన అమ్మా బిడ్డ కడిగిలాలా నా బిడ్డ ఆత్మరాని బాగుంది ఏమన్నా తీసినా కొడుక అయ్యా ధనసూర్య మహారాజా నీ బిడ్డ ప్రతిభత నీ బిడ్డ ఏమన్నా ఎరికైనా పానం తీసేటప్పుడు అవ్వా ఆత్మరాని తలుసుకొని తల్లిదండ్రులు అంటే నా తల్లి నాకు తెలియదు నా తండ్రి నాకు తెలియదు ధనసూర్య మహారాజు నన్ను సాది పెంచి పెద్ద చేసి గింతెత్తి విడియం చేసిండు నా తండ్రి నా పానం తప్పు నేను ఏమి చేయలే నేరం నేను ఏం చేయలే నావిన తప్పు నిందవోపి నిందవోపి నా పానం తీవన్నారు కాబట్టి చదువుకున్న నా తండ్రి నా పానం పోయినాక నా పానం పోయినాక నా శరీరం కాకల గద్దల పాలు చేయకాను కట్టెబిడికల దానం చేసుకోమని ఒక్క కోరిక కోరుకున్నది అయ్యా భగవానాడు ఆ చిన్న బాబు తన సూర్యరాజు బిడ్డలాని జీవనం పొంగ నేనాది వచ్చిందంటే నవ్వంగా నువ్వు తప్పు చేసిన బిడ్డవు కాదనుకున్నాడే బిడ్డ నీ బొక్కలు ఎక్కడ వాయనో పాపగారి ముండల మాటలు పట్టుకొని నా బిడ్డను కట్టుకొల్ల చేతులు పెట్టిన బిడ్డ ఆఖరిసారి నేను అది కచ్చిందంటే నా బిడ్డ తప్పు చేసిన బిడ్డ కాదనుకున్నాడు నువ్వు ఎక్కడున్నవే అనుకుంటా ఆనాడు రాజు తన సూర్య మహారాజు నువ్వు లేకపోతే ఇక నేను బతుక బిడ్డ నువ్వు ఉంటేనేమో నేను భూమి మీద ఉంటా నువ్వు లేకపోతే మాత్రమే నేను బతకనా అని బిడ్డ ఇక బతుకా నేనుందా ఇక బతుకా నేనుందా ఇక నేను బతకాను ఓ దేవుడా ఇక బతుకా నేనుందా బిడ్డని ఆ రాజు తన సూర్య మహారాజు ఎరుచుకుంటా వస్తాండే అగుదన్ను అంటే కాదు ఓ దేవుడా నా బిడ్డ ఆత్మరాని గంట ఉన్నాడా అయ్యా కొమ్మదన్ను అంటే కాదు ఓ దేవుడా
రోజే ఉండబోదివా నా బిడ్డ కొంత రోజే వెరగబోదివా నాకు అయ్యా రాజు తన సూర్యరాజురా అమ్మారా ఏరుచుకుంటా బండ మీదకి వచ్చిండు ఏడుచుకుంటా బండ మీదకి వచ్చే వరకల్లా మరి ఆ బండ మీద మరి మద మాంసాలు అనిపిస్తలేవు అరే మరి ఈ బండ మీద ఏమున్నది అయ్యో ఇలా ఈ బండ మీద నా బిడ్డ లేదు మరి నా బిడ్డ మద మాంసం ఏమైంది అని వెనక ముందు ఆలోచించి ఎండ బాధకి ఎగలేక అది ఎడుచుకుంటూ వచ్చింది కాబట్టి బండ మీద నీలగుండం కనిపించింది పాలగుండం కనిపించింది నేను ఆ నీలగుండం కింద నీళ్ళు ఆగిపోతానని నీళ్ళ గుండము వేడి కల్లా నీళ్ళ గుండం కాడికొచ్చి నీళ్ళ గుండంలో చేయి పెట్టబోతా ఉన్నాడు అయ్య ఎండి రామచిలక కాదేవోనా పైడి కొరినంక కాదు అమ్మలారమా ఆ ఎండి రామచిలక పౌడి గొర్రెంక ఏమంటుంది అయ్యా ఎవరన్నా పర్వాలేదు ఇలా ఆత్మరాని వెనకిన సెలవులేంది ఇవాళ నీళ్లు ముట్టద్దు అని ఒక్క మాట అన్నప్పుడు అన్నాడు పెద్ద బాబు మరి ఆ చిన్న బాబు తన సూర్య గుండెల వెనకిన గుండెలోన బండెత్తియడైంది అరే నా బిడ్డ పానం ఏందనుకున్నా మరి పోయినాకగా నోరు లేని పక్షులు ఆత్మరాని సెలవు లేని నీళ్ళే వాళ్ళు తాగద్దు ఉంటారు అంటే నా బిడ్డ బతికే ఉన్నదా అరే మరి బతికుంటే నాకు అనిపించాలి మరి ఎక్కడుంటది బతికుంటే మాత్రం ఆ నాన్నని కట్టిన వెనకాల అక్కకోళ్ళ మాలి విన్నే ఉండాలి ఆడదాకానైతే పోతా ఆఖరిసారి నేను చూస్తా ఒకవేళ బతికుంటే మాత్రం ఏం కాదు అనుకున్నాడు అప్పుడు ఆ రాజు వెనక చూడతాను అతనమంట అదే బండ మీదకి వెళ్ళి వెనకకు తిరిగి ఏడికి అర్థం ఉన్నాడు కాదు ఇదే గడియలు నేను పోయి వెనకన అయ్యయ్యో నా బిడ్డను చూసుకున్నాను కావాలా అని తన అర్థం అంటే వెనక రారాజు వెనక తన సూర్య మహారాజు ఆ రామ ఓ రామ అయ్యా ఆ రామ ఓ రామ ధన సూర్య మహారాజు ధనవంట గడివిలో కోలల మాలే అయ్యా మాల వేడికి మాల వేడికి వచ్చిన ఆ బిడ్డ ఒక్కొక్క మెట్టుకు శాపన పెట్టిందాట అయ్యా ఒక్క మెట్టు మీద అడుగు పెట్టి ఒక మెట్టు మీద అడుగు పెట్టినప్పుడు ఆ రాజు ఒక రింతలు పుడుతున్నాయి అయ్యా రెండోగా మెట్టు మీద రెండో మెట్టు మీద అడుగు పెట్టే వరకల్లా రాజు తన సూర్య మహారాజు రోత బుద్ధులు పుడుతున్నాయి అయ్యా మూడో మెట్టు మీద మూడో మెట్టు మీద అడిగి పెట్టే వరకల్లా మోర్చాచి రాజు గిరగిర తిరిగి రాజు మెట్ల కింద గడ్డ మడతాడు బిడ్డానా బిడ్డానవే బిడ్డానా బిడ్డానవే బిడ్డానవే ఆ గాలి సారి బిడ్డ ఆ గాలి సారి బిడ్డ ప్రాణం పోతా ఉందా ఆ గాలి సారి బిడ్డ ఓ బిడ్డ నా ప్రాణం పోతుంది అవ్వని మోర్చపోయి కింద గడ్డం పడ్డాడు బిడ్డ బిడ్డని బిడ్డని అర్థం అంటే సంకుపేటలో ఉన్న పిల్ల ఆత్మరానిదేవి అనుకుంటాను ఆ బిడ్డ చేయగలిగితే చిన్న బాబు అలాపని ఉన్నది ఎందుకు అంటే చిన్న బాబు సాధిపించి పెద్ద ఏజ్లోడే కటికొల్ల చేతులు పెట్టి నా ప్రాణం ఎట్లా తీవన్నవరా బాపని
టంకు పెట్టున్న కాడ బిడ్డ ఆలోచించుకుంటా అంటే ఇక్కడ మాలి మీద అడ్డం పడ్డ బాబాయ్ ఆ చిన్న బాబు చూసినవా బిడ్డ బిడ్డ పిలుస్తుంటే అది ఆలాపన అనుకుంటాందమ్మా ఆలాపన అయితే చూసినా నా ఆలాపన నాకు కావాలి కానీ బయటి మాట ఎందుకు వినబడుతుంది నా బిడ్డ బిడ్డ టంకులున్న అడవిలా టంకులున్న అడవి బయటికి వస్తాదమ్మా టంకులున్న టంకు పెట్టేలున్న బిడ్డ బయటికి వస్తాదమ్మా టంకు పెట్టేలున్న బిడ్డ గిద మాల మందుకో గిద మాల మందుకు మాల మందుకు వచ్చే గిద మాల మందుకో చిన్న బాబుతనం చూడే మహారాజు మాల ముందర పడ్డాడు మూర్చపోయి కింద పడ్డప్పుడు ఆ బిడ్డకు ధైర్యం ఆగలేదు అవ్వాలా బిడ్డ గిద గీద ఉరికి వచ్చి ఓ దేవుడు చిన్న బాబు కళ్ళ మీద ఉరికినాడా నువ్వు ఎవరి మాటలు పట్టుకోను బాబు నన్నాగా చేసినవా నాయనా చిన్ననాటి నుంచి అమ్మ లేకున్నా అమ్మవై చదువుకున్నావు అయ్య లేకున్నా అయ్యవై చదువుకున్నావు బాబు నువ్వు చదవకపోతే ఈ జన్మై భూమి మీద ఉండకపోవురా అయ్యా సూర్య రాజా అవ్వలేని బిడ్డలే అయ్యలేని బిడ్డలే అన్నదమ్ముల బలగము నాకు లేకపోయానా ఆనాడు ఆ బిడ్డ చిన్న బాబు మీద వాడు ఓ అని ఉరుతంటే అప్పుడు ఆ బిడ్డ కన్నీళ్ళు వేయడానికి చిన్న బాబు చీరు దబ్బల్లో పడ్డాయి అప్పటిదప్పుడే ఆ చిన్న బాబు ధన సూర్య రాదన దద్దరి లేను ఒకసారి లేచే వరకు బిడ్డను చూసే వరకల్లా ఆ బిడ్డను చూసే వరకల్లా ఎక్కలేని సొదెత్తేసుకొస్తాను అవా నా భార్యల మాటలు పట్టుకొని పారందేవన్నా అవా నా భార్య మాటలు పట్టుకొని పారందేవన్నా నువ్వు తప్పు చేసిన బిడ్డవని అనుకున్నా గానీ నీ పానమోంగ నా చిన్న వాపుతో చెప్పు మరి నా మదమాంసం కాకుల గద్దల పాలు కానీ అని చెప్పు అని ఒక్క మాట అన్నమాట నా గాడికి ఎదురు కనిపించిందే నా ఓ బిడ్డగా ఆత్మరాను ఇక నేను ఇప్పుడు చచ్చినా మంచిదేనే అవ్వా అగో ఇప్పటికప్పటికల్లా గమ్మలాలి ఏ మనిషికైనా ఊకున్నోళ్ళ ఊసిరే చాలు అన్నారవ్వా అబ్బబ్బా పళ్ళ చెట్టుకి 10 మంది తిందమని పోతారు ముళ్ళ చెట్టు కిందికి ఎవరు కోరి ఏమిటి పాపకార్యం ఉండాలారా ఇవాళ నా బిడ్డ పాపాత్రాలు అంటుంది కదనే నా బిడ్డ వెనకన చూడు పుణ్యాత్రాలు అయిపోయే అగో అవ్వలాలకు అందుకే అన్నరే వెనక తిట్టి అంత తీటిశాలు ఉంటే పడి అంత భాగ్యశాలు ఉండన్నట అప్పుడు ఆ ధన సూర్య మహారాజు ఏమనుకున్నాడు ఒకవేళ నా బిడ్డ లగ్గానికి సిద్ధమై ఉన్నది పెళ్లి పెద్ద ఉన్నది ఒకవేళ వెనుకనే ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఇన్నిందులు ఎన్ని వచ్చున్నావు ఇట్లా కాదుగా నా బిడ్డకు స్వయంవరం ప్రకటించుతా ఎట్లా అని అందరాని కాడ ఆకందుకొని ముట్రాని కాడ ముళ్ళందుకొని గిరిగిరి పరమాన్ని రాసిండు ఏమని రాసిండు అయ్యా అడవిలోన ఉన్న అగలగొండ రాక్షసుల పానం తీసినోనికి నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా అని ఆ చిన్న బాపు ధన సూర్య మహారాజు పరమల్లు రాసిండు పరమల్లు పంపిండు పరమల్లు పంపే వరకల్లా ఒక్క పరమాన్ని ఇవల పుట్టింది మరి ఎంతైనా గాని అఘోరమైన అడవిలా ఆ రాక్షసుల వదగించుకుంటా వస్తాడు సోలసింగు మహారాజు ఒక పరమాన్ని ముట్టింది అబ్బా ఇవాళ అడవిల వెనకే రాక్షసుల పానం తీతే నాకు భార్యను పెళ్లి చేస్తాడు అని అప్పుడు సోలసింగు రాజు గుర్రం మీద కిల్లుమంది మాలగాడు గుర్రము మదర్ సోదు గుర్రము ఎక్కడే రాక్షసులో వాడి బాణం తీస్తారా అని గాంధీల వంటి బాణం పట్టుకొని వేనడికి చూడు గుర్ర మీద కిల్లు వంది అంటే అఘోరమైన అడవిలోన అడవిలా అగో అరరర అనుకుంటా వస్తాడు వెనక అమరసింహ రాజు 7 నల్ల పొడుగు ఎగబెరిగిండు
7 నెలల పొడుగు ఎగబెరిగి అగో అమరసింగురాజు వత్తంటే అబ్బా ఇదేందే ఇదే కావచ్చునా అని గాంధీలం అంటే బాణం చేతబట్టి ఒక్కసారి బాణం పుల్ల వదిలిపెట్టే వరకల్లా ఆ బాణం పుల్ల పోయి రాజు అమరసింగుమార రాక్షస అవతరం మీద ఉన్నోని కుడికాలు బొట్టవనేలకు ఎప్పుడు తాకిందా కుడికాలు బొట్టవనేలకు తాకుతే అగో చిలసిల రక్తం అంతా వెనక చెడు రక్తం అంతా ఎప్పుడు బయట పోతాం ఉన్నదా రాజు అమరసింగురాజు నిజ రూపం వస్తుంది కాదనా నిజ రూపం వచ్చినోడు గప్పుడు అనుకుంటాడు అరే అప్పుడు మన కాళ్ళకి వచ్చిన కదా బిడ్డ నువ్వు ఎవరు కొడక నేను రోజులు పట్టినారమ్మా తినుకుంటా బతికిన నువ్వు ఎవరు బిడ్డ అంటే ఎవరో ధన సూర్యరాజు అట పరమన్ రాశాను మరి వాళ్ళ బిడ్డ ఆత్మరాని పెళ్లి చేస్తారట అయ్యో బిడ్డ ఎక్కడున్నాడు నీతోని పాటుగా నన్ను తోలుకపో ఆ ఆత్మరాని ఎవరో కాదు నేను అన్న బిడ్డే అయ్యా నా బిడ్డ దగ్గర తోలుకపోమన్నప్పుడు సరే పర్వాలేదు రమ్మని ఆనాడు రారాజు సూరసింగురాజు అమరసింగురాజు ఎంబడి పెట్టుకొని ధన సూర్య కట్టిన ధన సూర్య మహారాజు కట్టిన మాలకాడికి కత్తా ఉన్నాడు మాలకాడికి వచ్చేవరకల్లా ధన సూర్య మహారాజు అన్నం చూసిండు మరో అన్నం చూసిండే ఇలాగి దౌరికి వచ్చి అయ్యో దమ్మిన తమ్ముడు అయ్యో దమ్మిన తమ్ముడు అయ్యో తమ్ముడు ధన సూర్య రాజా నా తమ్ముడా మేము లేకుండా గాని నా తమ్ముడా అయ్యో నా బిడ్డ ఆత్మరాన్ని దాదుకున్నవారా నీ మేలు మర్చిపోను నా తమ్ముడా నా తమ్ముడు అవ్వయ్యా లేకున్నా నా తమ్ముడా నువ్వు అవ్వవయ్యి సాధినావా నా తమ్ముడా నువ్వు అయ్యవయ్యి సాధినావా నా తమ్ముడా అయ్యా నా రాజపాడువాడా నా తమ్ముడా నేను భార్య మాటలన్నా వినబోతిరాగా అని ఆనాడు అన్న మీద తమ్ముని మీద అన్నవాడి కలకల కన్నీరు తీసినప్పుడు అరే అగో అప్పుడు ఆ రాజుడానికి నదుడు మరి ఏమన్నాడు ఆ ధన సూర్యరాజు అన్న ఆనా నీ భార్యను మింగినవు కదరా భగవంతుని ఆది ఎత్తే అగో ఎక్కలేని వాంతులు పుట్టంగా ఆనాడు భార్యను మింగితే అగో కడుపులో వేనాడికిన రాగి లింగం అయి పుట్టలేదా ఆ లింగం బయటకు ఎక్కిండు బయటకు ఎక్కినప్పుడు సులసింగు మహారాజు అనుకున్నాడు అరే గుళ్ళు కట్టినా పేరుండాలి బళ్ళు కట్టినా పేరుంటది అని ఆనాడు అయ్యో మావయ్య నీ బిడ్డ నేను పెళ్లి చేసుకుంటా గాని ఇలా నీ భార్య పానం మీద నువ్వు అనుకోకు నువ్వు ఆనా నీ భార్యను మింగుతా నీ కడుపు రాగి లింగం అయింది కదా రాగి లింగాన్ని బయటకు ఎక్కినావు కదా దాన్ని అర్థం చెయ్య మామయ్య ఈ ఆళ్ళ వెనుక నీ బిడ్డని పెళ్లి చేసుకుంటా గాని రాగి లింగం పేరుడ అందమైన గుళ్ళు కడతానన్నాడు అని 7-12 ఎకరాల చుట్టూ సుక్కలు చూసి ముగ్గులు పోసి అగో అమరావతి పేరు మీద అమరావతి గుళ్ళు కూడా కడతా ఉన్నాడా అయ్యయ్యో అమరావతి పేరు మీద అందమైన గుళ్ళు కట్టి ఆడాడు ధన సూర్య మహారాజు ముందట ఆగో కన్నదాన్ని అమరసింగు మహారాజు ముందట ఆడివిల్ల ఆత్మరాజు సోలసింగు మహారాజు కలితోని కళ్యాణం ఆడుతున్నదా శుభలగ్నం ఆడి మరి ఆ అమరావతి గుళ్ళల్లో అమరసింహ రాజును ధన సూర్య మహారాజు పూజలు చేసుకుంటూ ఉండగా అప్పుడు పిలగాడు అగో అమరసింహ మహారాజు వెనకిన అల్లుడు సోలసింగు రాజు అగో ఆ బిడ్డ ఆత్మరాన్ని తీసుకొని
నా రాజ్యం పోతా అనుకోని ఆనాడు సోలసింగు రాజు పిల్లను ఎంబడి పెట్టుకొని సోలసింగు నగరం వచ్చింది కాదు అగో సోలసింగు రాజు ఎప్పుడు రాజ్యం వెళ్తా ఉన్నాడు ఆడవిల్ల అమరావతికి బంగారు తులవారం కట్టిండ్రు తులవారం కట్టి ఆడవిల్ల బంగారు తులవారం ఊగుతున్నది అగో ఇయ్యాల వేనాడికి చూడు ఆ ఆత్మరానికి వచ్చిన అంశే అగో మహారాజు లచ్చవ్వ గారి మనవరాళ్ళు బిడ్డలకు అంత అంశం రాని అగో లచ్చవ్వ జీవనము అగో అమరావతి గుళ్ళల్లో వేనడికి అమర జ్యోతి మెలగని అగో కథ చెప్పించిన వారి కలుపుణ్యాలు తొలుగు దోషాలు అగో ఇయ్యాల లచ్చవ్వ పేరు మీద ఆడవిల్ల ఆత్మరానికి అతడికి సంపూర్ణము లచ్చరామరి రామయ్య